బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపారు. ఫార్ములా ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ రెడ్డిలను చేర్చారు. కేటీఆర్ పై ఇప్పటివరకు 4 సెక్షన్లు పెట్టారు. దమ్ముంటే ఫార్ములా పై చర్చ పెట్టాలన్నారు కేటీఆర్. అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమని, అన్నింటికీ ఆన్సర్ ఇస్తానని చెప్పారు కేటీఆర్. ఇక కేటీఆర్ పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికే ఈ రేస్ నిర్వహించారని చెప్పారు హరీష్ రావు. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ చూస్తే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకి సీఎం ఆదేశించారు. కొందరికి లబ్ధి చేకూర్చడానికే ప్రైవేట్ కి అప్పగించారన్నారు. ఇక విపక్షం కోరిన మేరకు ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని, కేబినెట్ లో చర్చించి విధి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ఫోర్త్ హెడ్లైన్ గమనిస్తే రాష్ట్రానికి 6,71,000 కోట్ల అప్పు ఉందన్నారు భట్టి విక్రమార్క. తాము 52,000 కోట్లు మాత్రమే అప్పు తీసుకొచ్చామన్నారు. అప్పులకు 26 కోట్ల వడ్డీలు చెల్లించామని తెలిపారు. ఆస్తులు అమ్మకుండానే హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 33,989 కోట్ల పనులకి సిఆర్డీఏకి అనుమతించింది. ఇక వరద ముంపు ప్రాంతాల్లో రైతు రుణాల రీషెడ్యూల్ కి ఓకే చెప్పింది. ఇంటర్ స్టూడెంట్స్ కి మిడ్ డే మీల్స్ పథకాన్ని ఆమోదించింది. ఇక 6th పాయింట్ ఒకసారి గమనిస్తే అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేసింది ఇండి కూటమి. అంబేద్కర్ ని అవమానించారంటూ నిరసనకు దిగింది. ఇక అధికార విపక్ష ఎంపీల తోపులాటలో బీజేపీ ఎంపీ సారంగి గాయపడ్డారు. రాహుల్ తమపై దాడి చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ ఎంపీలు తమను అడ్డుకొని గూండాగిరి చేశారన్నారు. రాహుల్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఖర్గేను కిందకి తోసేశారన్నారు ఆమె. కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలపై ఫిర్యాదు చేశారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.